హాయ్ వ్యూవర్స్. కలకత్తా డాక్టర్ హత్య కేసు డీల్ చేస్తున్నప్పటి నుంచి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు లేదు నాకు. అంటే ఇదిగో పలానా సంతోషకరమైన వార్త అయ్యా, కలకత్తా డాక్టర్ హత్య కేసు విచారణ జరుగుతుంది కదా, పలానాడు అరెస్ట్ అయ్యాడు, పలానాడు సస్పెండ్ అయ్యాడు, పలానాడు డిస్మిస్ అయ్యాడు, ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఆమె ఆత్మగా శాంతి చేకూరింది, అందులో మొదట మెట్టి ఇది అనుకున్నప్పుడు కొంచెం సంతోషం వచ్చేది. అలా ఈరోజు నాకు వచ్చింది, నిజంగా హ్యాపీగా ఉంది. సందీప్ ఘోష్ ఎవడైతే ఆనాడు ప్రిన్సిపాల్గా ఉన్నాడో జీవితంలో ఇక వాడు డాక్టర్ కాదు. చూడండి, ఫ్లోలో కూడా నాకు కింద డాక్టర్ సందీప్ భూషణ్ రాలా, బట్ ఎద గురించి నేను చెప్పినప్పుడు ఇప్పుడు డాక్టర్ అని చెప్పినట్లేనట్టయితే. సో విషయం ఏంటి, మొన్న 7వ తారీఖున సెప్టెంబర్ 7న వెస్ట్ బెంగాల్ మెడికల్ కమిషనర్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వాడికి ఒక షోకేస్ నోటీస్ ఇచ్చారు. ఏరా బాబు, నువ్వు ఆ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నావు, అప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది కదరా, అసలు అప్పుడు నువ్వేం చేసావు, ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అండ్ పోలీసులు నువ్వేం డీల్ చేసావు ఏంటి, మొత్తం ఆ షోకేస్ నోటీస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. బయటికి రాలేదు, బట్ నేను గెస్ చేశాను అంతే. ఆ షోకేస్ నోటీస్కి ఇతను ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ ఇచ్చాడు 3 రోజుల్లో, బట్ అది వరస్ట్గా ఉంది. ఎలా, ఎక్కడ కూడా వాళ్ళు అడిగిన దానికి వీడు సరైన సమాధానం చెప్పాల. దెన్ వీడు ఇంక జీవితంలో డాక్టర్గా ఉండటానికి అర్హత లేనుడు అని తేల్చేశారు. మామూలుగా డాక్టర్గా ఉన్నటువంటి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట, డాక్టర్గా అంటే మెడికల్ ప్రాక్టీస్ చేసుకుంటా అన్నట్టు. సో ఆ డాక్టర్ సంఘానికి సంబంధించి కావచ్చు, మెడికల్ కౌన్సిల్ సంబంధించి, కమిషన్ సంబంధించి కావచ్చు, వాడికి రిజిస్టర్ ఏదైతే ఉందో తీసి అవతల పడేశారు. ఇక వాడు ఇక్కడే కాదు, నాకు తెలిసి ఇక మీరు విదేశాలు వెళ్తారంటే నాకు తెలియదు, ఇండియా వైజ్ వాడికి ఎక్కడ కూడా డాక్టర్గా చలామణి కాలేడు. చివరికి ఒక ఆర్ఎంపీ లాగా చిన్నప్పుడు ప్రిస్క్రిప్షన్ కూడా ఊరికి రాయలేడు. నౌ ఆన్వర్డ్స్ హీ ఈజ్ నాట్ డాక్టర్ సందీప్ ఘోష్, హీ జస్ట్ సందీప్ ఘోష్, అంతే, అయిపోయింది. డాక్టర్ అన్నటువంటి ఆ పదం వాడి జీవితంలో ఇంక ఉండదు, వాడికి లైఫ్లో ఇంకెప్పుడు కూడా డాక్టర్గా ఉండలేడు. ఈ కేసులో తప్పు ఉందా తర్వాత సంగతి, ఇంకా ఆ తర్వాత వాడు అసలు ఏం తప్పు లేదని బయటపడినా సరే డాక్టర్గా కాలేడు. ఇంకా మేబీ ఇంక సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడుకుంటాడేమో, ఏది వాడి తప్పు లేదని తేలితే, బట్ వాడి తప్పు క్లియర్గా ఉంది ఇక్కడ. అండ్ ఇంకో చిన్న లీడ్ పాయింట్ చెప్తున్నా. సిబిఐ వాళ్ళు ఒక రెడీ చేస్తున్న దానిలో ఒక రిపోర్ట్లో ఏం చెప్పారంటే, వీడు ఎప్పటికప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లో సందేశాలు, ఆదేశాలు, అలా చెప్పాలి, ఆర్డర్స్, ఎప్పటికప్పుడు వీడి ఫోన్కి వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అవి చూసుకొని దాని తగ్గట్టు ఇక్కడ అన్నీ ఫాలో అయ్యాడు. వాంటెడ్గా ఈ కేసు వచ్చేసి మనం అనుకున్నట్టుగా కృష్ణగాడి వీరప్రేమ గాథలు అనుకున్నట్టు వాడేమో ఏదో యాక్సిడెంట్ తాగి ఏది మెయిన్ విలనం, బట్ వాడు వెనకున్న బ్యాచ్ అంతా ఏమో బాయిని పట్టుకున్నారు అన్నట్టు. ఇక్కడ కూడా ఈ అమ్మాయి చనిపోయినప్పుడు మొత్తానికి ఎక్కడో ఏదో భయంకరమైన మాఫియా సంబంధించినటువంటి న్యూస్ కావచ్చు, లేదన్నప్పుడు దానికి ప్రూఫ్లు కావచ్చు, ఎక్కడో ఏవో ఎవరి చేతిలోకి వెళ్ళాయి. మేబీ ఆ అమ్మాయి కూడా తెలిసి ఉండొచ్చు, ఆ అమ్మాయి వేరే వాళ్ళకి ఎవరికైనా వెళ్ళి ఉండొచ్చు, లేదా ఆసుపత్రిలోనే ఉండుండొచ్చు. ఇక అప్పటి నుంచి ఆసుపత్రిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారం కావచ్చు, ప్రూఫ్లు కావచ్చు, ట్యాంపర్ చేయడానికి అండ్ వాటిని డైవర్ట్ చేయడానికి, డైల్యూట్ చేయడానికి రకరకాలుగా సందీప్ ఘోష్ ప్రవర్తించారు. అదంతా కూడా ఇప్పుడు సిబిఐ రిపోర్ట్లో చేర్చారు. ఇవి అవి అన్ని కలగలిపి ఆల్మోస్ట్ ఇక వాడు ఆత్మహత్యను చేసుకొని చావాలా, లేదన్నప్పుడు మమతా బెనర్జీనే ఈడు బతుకుంటే అక్కడ నిజాలు బయటకు వస్తాయని చెప్పి జైల్లో చంపించాలా, లేదు అన్నప్పుడు జాగ్రత్త కాపాడినా కానీ కోర్టులో వాడికి బలమైన శిక్షలు వేయటం అయితే గ్యారెంటీ. సో మరలా నవ్వుతూ చెప్తున్నా, సందీప్ ఘోష్ అనేవాడు ఇక జీవితంలో డాక్టర్ కాదు. ఎవడైతే చనిపోయినటువంటి మన డాక్టర్ని వేధించాడో, ఓవర్ డ్యూటీలు వేస్తూ భయంకరంగా ఇబ్బందులు గురి చేశాడో, వాడు ఈరోజు డాక్టర్ కాదు. ఆ పైనటువంటి మన డాక్టర్ చెల్లి యొక్క ఆత్మ నిజంగా సంతోషిస్తూ ఉండేది. ఐఎమ్ షూర్ ఈరోజు ఆ డాక్టర్ యొక్క పేరెంట్స్ ఉన్నారే, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒక ముద్దన్న మనస్ఫూర్తిగా తింటారు. రోజు సరిగ్గా తినట్లేదేమో పాపం, నిజంగా బాధపడుతున్నారు, నో డౌట్. ఈరోజు ఆ వెధవ ఇంకా డాక్టర్ కాడా, తీసేసారా డాక్టర్ కావాడిని, అమ్మయ్యా తల్లి నీ ఆత్మకు శాంతి చేకూర ఘట్ట మొదలైందమ్మా, తొలేడుగమ్మ, ఇదేనని వాళ్ళు ఆనందంగా అన్నం తింటారు ఈ పూట. ఇక సమ్మె చేస్తున్న డాక్టర్స్ ఉన్నారే, వారికి సంబంధించి వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టున్నారు కదా, అందులో అక్కడ ఉన్నటువంటి మనోజ్ పంత్, ఐ థింక్ సో, చీఫ్ సెక్రటరీ,
వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ గౌరవ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చేసే పనులు చూసి వాడు వీడు అనలేకపోతున్నాను నేను. ఏం చేసి తెలుసా మహానుభావుడు, వీళ్ళేమో రిటర్న్ ఫార్మాట్లు అడుగుతున్నారు అన్నీ. అతను వచ్చి నాకు మెయిల్ పెట్టండి నేను చూస్తాను అని చెప్పేసి అన్నాడంట. నీకు నమస్కారం రాబు, మీరు స్ట్రైక్ విరమించు, నేను ఎలాగ నిరసన చేస్తానని చెప్పేసి అన్నారు. సో ఇంకా చర్చలకు సంబంధించి ఓ రకమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అయితే నడుస్తూనే ఉంది. బట్ వీడికి జీవితం డాక్టర్ కార్డు చూసారు, అది నాకు నచ్చింది. అండ్ సిబిఐలు వచ్చేసి కీలకమైన సమాచారం సేకరించారు. ఏంటది, ఎప్పటికప్పుడు ఫోన్లో వేరే మంచి ఆర్డర్స్ అందుకొని అక్కడ సంఘటన స్థలంలో మొత్తం సాక్ష్యాలు చెరిపలే చేశాడు. ఆ అమ్మాయిని ఆత్మహత్య అన్నట్టు ప్రూవ్ చేద్దామని చూశాడు. నైట్ పోస్ట్ మార్టం ఎప్పుడుకో చేశాడు. అండ్ బాడీ ఇమీడియట్గా దహనం చేసేశారు. పెద్ద కాన్స్పిరసీ ఇక్కడ ఉంది అని సిబిఐ వాళ్ళు లీడ్ తీసుకొని ఆవిల ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు.